ఒక కథలో ఇద్దరి కొడుకుల తెలివితేటల్ని పరీక్షించాలనుకున్న తండ్రి ఇద్దరిని కిటికీలు లేని ఒక గదిలో వేసి ఎవరు ఇందులో నుంచి తొందరగా బయటికి వస్తారో వారే తెలివైన వారు అని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి చిన్న కొడుకు అందులో నుంచి బయటికి వస్తాడు. తండ్రి సంతోషంతో నా చిన్నవాడే చాలా తెలివైనవాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది గమనిస్తున్న తల్లి పెద్దవాడి దగ్గరికి వెళ్లి, నాన్న నువ్వెందుకు తలుపు తెరిచి చూడలేదు అని అడుగుతుంది. అప్పుడు అమ్మా, నేను నాన్న చెప్పిన నిజాన్ని నమ్మాను కానీ ఆయన అబద్ధం చెబుతున్నారని అనుకోలేదమ్మా అని అంటాడు. సరిగ్గా ఇలాగే మన జీవితంలో కూడా ఇంటికి పెద్దవాడు తండ్రి తర్వాత తండ్రిలా ఆలోచిస్తూ తల్లికి తోడుగా ఉంటాడు. ఎలాంటి బాధ్యతనైనా భుజాలమైన ఎత్తుకోవడానికి ఎప్పుడు తయారుగా ఉంటాడు. కుటుంబం కోసం తను ఎప్పుడూ భారం మోస్తూ తోబుట్టుల్ని సంతోషంగా చూస్తుంటాడు. తనకి ఎన్ని కోరికలున్నా వాటిని త్యాగం చేసి కుటుంబ క్షేమం కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆపత్కర పరిస్థితుల్లో కూడా ఆ తండ్రి కళ్ళకి నేనున్నానని భరోసా కలిగిస్తాడు. అలాంటి పెద్దన్నయ్యకి ఈ వీడియోని షేర్ చేయండి. కొన్నిసార్లు పొగడడం కంటే గుర్తించడమే ఎంతో సంతృప్తినిస్తుంది. థ్యాంక్ యూ.